వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు పంజాల రేణుకా శ్రీనివాస్. ఈ ఒక్కసారి తనకి ఓటు వేసి తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలంటూ కూడా కోరడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానంటూ కూడా తెలపడం జరిగింది. గ్రామం కమాన్పూర్, మండలం కొత్తపల్లి, జిల్లా కరీంనగర్. మన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నా భార్యకు పంజాల రేణుక గారు నిలబడ్డారు. ప్రజల అండదండలతో మేము భారీ మెజార్టీతో బయటపడుతున్నాం. గ్రామ అభివృద్ధి కొరకు మేము అన్ని సహకారాలు చేస్తాం. డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నా కూడా, అంటే ట్యాంకులు ఆల్రెడీ కట్టే ఉన్నాయి, ఎక్కడెక్కడ అవి ఉన్నా కూడా అవి దాన్ని పనిచేసి చూపిస్తాం. గ్రామ అభివృద్ధి మా ధ్యేయం. గ్రామం లోపల ప్రతి ఒక్క గడప గడపకు మేము పోయాను. వారి నుండి కూడా మాకు మంచి స్పందన వచ్చింది. ప్రజల లోపల అంతకుముందు నేను మాజీ ఎంపీటీసీగా ఉన్నా, మరియు మా బాపు ఒక పంజాల శంకరయ్య మాజీ సర్పంచ్. గ్రామం లోపల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఆర్ఏ అనిల్ కూడా మా గ్రామ మాజీ సర్పంచ్. ఆయన కూడా గ్రామం లోపల అన్ని విధాలుగా ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. విలేజ్ లోపల మంచి పేరు తెచ్చుకున్నాడు. బోనాల మురళి కూడా గ్రామం కొరకు అన్ని విధాల సాయశక్తులకు గురి చేసారు. జనక సంపద కూడా గ్రామం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసారు. వీరందరి అండదండలతోటి నేను మా భార్యను గ్రామ సర్పంచిగా అభ్యర్థిగా నేను నిలబెట్టడం జరిగింది. పంజాల స్వామి నా తమ్ముడే, కొత్తపల్లి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్. వారు కూడా నాకు సహకరిస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి గడప గడపకు పోతే ఒక సీన్ అన్న నువ్వు ఒక మంచి వ్యక్తివి, నీ అసంటి వ్యక్తి దొరకడు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ నా కొరకు ప్రాధేయపడకుండా నా ముందు ఉండి నన్ను ముందుకు సాగిస్తున్నారు. వారి కొరకు నేను వాళ్ళ రుణం నేను తీర్చుకునే భాగ్యం నాకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరి రుణం కూడా నేను తీర్స్తా, అందరికీ సేవ చేస్తా. మా భార్యతోటి ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాను. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజెంట్? డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది, సీసీ రోడ్లు ఉన్నది, వాటర్ ప్రాబ్లం ఉన్నది, వీధి లైట్ల ప్రాబ్లం ఉన్నది. ఇంకా ఇండ్లు లేని వాళ్ళు కూడా చాలామంది నాకు పోయిన కాడ కూడా ఇందరమ్మ ఇండ్లు కొరకు వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు లేదు, మాకు గుడిసె ఉన్నది, ఆ గుడిసెలు ఎట్లా నివసిస్తాం, మేము ఎట్లా బతకాలి అని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. వాళ్ళందరి సమస్యలు కూడా నాకు దృష్టికి పడ్డాయి. పేదవాళ్ళకు ముందుగా నేను ఏ కార్యక్రమం చేసినా కూడా పేదవాళ్ళకి చేసిన తర్వాతనే వేరే కార్యక్రమాలు ఉంటాయి. ఇల్లు లేని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇల్లు ఇప్పించినాకనే వేరే కార్యక్రమం. అందరినీ హామీలు ఇస్తున్నట్టు కానీ ఎవరు చేస్తారట, ఏ రాయకైనా ఎవరు కూడా రైటే వాళ్ళు చేస్తారు కానీ ఎవరు చేస్తలేదంట. మరి దానికి మీ సమాధానం ఏంటి? ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పొన్నం ప్రభాకర్ కానీ, మినిస్టర్లు శ్రీధర్ బాబు కానీ, అందరితో నాకు పాత పరిచయాలు. నేను మాజీ ఎంపీటీస్గా 5 సంవత్సరాలు చేసిన. కాకపోతే నేను ఒక మధ్యలో ఒక 15 years 20 years దాకా బ్యాక్ ఉన్నా. అయినా కానీ నాకు అందరి లీడర్ల దగ్గర పరిచయాలున్నాయి. నేను ముందుకు పోయి నేను మాట్లాడి నేను తెచ్చుకుంటా. మాది కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామ పంచాయతీ. గతంలో 2013 నుంచి 2018 వరకు నేను సర్పంచ్గా చేసినాను. నా పేరు ఆర్ అనిల్ కుమార్ గారు. మధ్యలో తర్వాత నాకు వివిధ పనుల వల్ల నేను పొలిటికల్కు కొద్ది దూరం ఉండడం జరిగింది. గత 8 సంవత్సరాలు మళ్ళా నేను ప్రత్యక్షంగా సర్పంచ్గా చేసిన టైంలో ఒక గ్రామాన్ని వివిధ రకాలుగా ఎన్నో విధాలుగా డెవలప్ చేయడం జరిగింది. అభ్యర్థులు మన గ్రామ ప్రజలు మీరు ఉండాలంటే మేము అనివార్య కార్యాలయం వల్ల నేను అభ్యర్థిగా నిలబడలేకపోయినా, లేడీస్గా ఉండడం వల్ల. మా అభ్యర్థి అయిన ఎక్స్ఎంపీటీసీకి వాళ్ళ మిసెస్ పంజాల రేణుక గారిని బలపరచడం జరిగింది. ఇప్పుడు అభ్యర్థులు కూడా సరే మళ్ళీ 8-10 ఏళ్ళు మాకు అభివృద్ధి అనేది నోచుకోలేకపోతున్నాం, మీ ద్వారా రావాలంటే మేము మంచి నీతి నిజాయితీ గల ఒక వ్యక్తి ఉండాలని చెప్పి తనని బలపరిచి మేమందరం ఏకదాటిగా అతనికి సపోర్ట్ ఇచ్చి
నిలబెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా అన్న నువ్వు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడే అధిక డెవలప్ చేసినావు, అన్ని విధాలు మమ్మల్ని చూసుకున్నావు, ఒక ఇంటి కుటుంబ సభ్యులేగా మీరు చెప్పిన వాళ్ళకి మేము 100% సపోర్ట్ చేస్తామన్నా, మా ద్వారా మీకు 100% ఎల్లవేళలో ఉంటామన్నా. మాకు కూడా ఒకప్పుడు మీరు ఉన్నప్పుడు గరీబ్ వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసారు, మీరు ఉంటేనే వస్తుందన్న, మీరు ఎవరు చెప్తే వాళ్ళకి ఓటేస్తామన్నారు. ఆ విషయంలో మా కమాన్పూర్ గ్రామ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ప్రత్యేక విషయం ఏంటంటే మన గుర్తు ఉంగరం గుర్తు వారికి వేసి గతంలో 2013 నుంచి 18లో అనిల్ కుమార్ గారు ఏ విధంగా డెవలప్ ఉన్నదో మీకు ఏ సమస్య వచ్చినా అభ్యర్థి లోకల్నే ఉంటాడు. ఇప్పుడు అవకాశం కోసం ఎంతోమంది ఈరోజు పదవి కోసం బయట నుంచి వచ్చి పదవి కోసం పాకులాడేటోళ్ళు కాదు, ఇక్కడ స్థానికంగా ఉండి పైన అధికారులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దగ్గర పోయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడే వ్యక్తిని ఎన్నుకోండి. డబ్బుకు కానీ మంద్యం కానీ లొంగకండి. ఒక నీతి నిజాయితీ గల పాలన కావాలంటే ఉంగరం గుర్తుకే ఓటేసి ఈ అభ్యర్థిని అధిక మేరతో గెలిపించాలని నా యొక్క కోరిక. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. రైట్. మీడియా మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పంజాల రేణుకా శ్రీనివాస్ కొత్తపల్లి మండల్ కమాన్పూర్ గ్రామంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులు మరియు అలాగే రాజేందర్ రావు గారు, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరి ఆశీస్సుతో ముందుకు వచ్చిండు. మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం మద్దతు పలికినాము. అలాగే ఇప్పుడున్న అభ్యర్థి పంజాల రేణుకా శ్రీనివాస్ గారికి మాజీ సర్పంచులైన భవనాల మురళి గారు కానీ, జనక సంపత్ గారు కానీ, ఆర్య అనిల్ కుమార్ కానీ అందరూ సపోర్టు ఉంది. అలాగే పంజాల శంకరయ్య వారసులు అనేది గుర్తింపు చాలా ఉంది. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు కానీ అందరినీ ఎలక్షన్ల టైంలోనే కాకుండా పట్టి టైంలో ఏ టైంలో పని పడ్డా కానీ అన్న బావ వరుసలు పెట్టుకుంటూ పిలుచుకుంటూ అందరి మన్నలు పొంది మంచి మనసుతోనే ఉన్న వ్యక్తి. ఈ 11 తారీఖు నాడు ఎలక్షన్లో పొద్దున 7 గంటల నుంచి 1 మధ్యలో ఉంటుంది కాబట్టి దయచేసి ఉంగరం గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి పంజాల శ్రీనివాస్ రేణుక గారిని గెలిపించగలరని మనవి.